దేవుడు సెలువులో పలికిన 7వ మాటలో 3వ మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు. ఈ మాట నాకు చెప్పుటకు నాకు అవకాశం ఇచ్చినటువంటి మా ఆత్మీయ తండ్రి అయ్యగారికి నా తరపు నుంచి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు పలికిన 7 మాటలలో అమూల్యమైన మాటలు 7 మాటలు 3వ మాట చెబుతూ ఉండగా చిన్న ప్రార్థన ద్వారా మనం మరింత ముందుకు వెళ్దాం. సకల ఆశీర్వాదంలో కారణభూతుడా గొప్ప దేవుడా, మీ పాదాలకు స్తుతులు దేవా, స్తోత్రములయ్యా. మీ కృపలో మీ సన్నిధానంలో తండ్రి దేవా, అయ్యా మీరు పలికిన మాటల్లో తండ్రి దేవా 3వ మాట చెబుతూ ఉండగా తండ్రి దేవా, అయ్యా నేను కాదు కానీ ప్రభువా, నాలో ఉన్న మిమ్మల్ని మీరు మహిమపరచుకుంటూ తండ్రి దేవా, నా నోటికి బోరుగా ఉండండి తండ్రి దేవా. ఏ విధంగా వర్తమానం దేవా, మీకు ఏముందాలేనో చెప్పాలను దేవా, మీరు బయలుపరిచి దేవా, మీ నా మహిమకరంగా మీరు వాడుకోమని కోరుతూ నజరేయుడనేసే అతి పరిశుద్ధ అవుతాం పరమ తండ్రి, ఆమేన్. 3వ మాటగా దేవుడు చెబుతూ ఉన్నాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు. ఒకసారి బైబిల్ గ్రంథం నుంచి యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం చూసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం చూసుకుందాము. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండడు చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. హల్లెలూయా. దేవుడు మరణకరమైన అంటే శిలువ శిక్షలో ఉన్నాడు, శిక్షా విధిలో ఉన్నాడు. కాసేపు అయిన తర్వాత అంటే దేవుడు చనిపోతే ఆయన కూడా తెలుసు, కానీ ఆ చివరి గడియలలో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తల్లి కొరకు ఒక బాధ్యత కలిగి, తన తల్లి మీద బాధ్యత కలిగి తల్లి కొరకు ఒక మాట చెప్తున్నాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన ప్రియ శిష్యుడైనటువంటి యోహానుకు తన తల్లి బాధ్యత అప్పగిస్తూ ఉన్నాడు. మనము ఈ వాక్యమును గమనించినట్లయితే చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, యేసు ప్రభుల వారు తన తల్లిని ఆయన శిష్యుడికి అప్పగించడం ఏంటి అంటే, వేరే వారికి అప్పగించడం ఏంటయ్యా అంటే, యేసు ప్రభుల వారు జస్ట్ కుమారుడు, ఆయన తర్వాత కుమారులు, ఆయన తర్వాత సంతానం ఉంది కనుక వాళ్ళు చూసుకుంటారులే అనే క్వశ్చన్ మార్క్ లేకుండా దేవుడు నిశ్చయముగా అంటే ప్రార్థన నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి ఆజ్ఞల ప్రకారం మాట ప్రకారము నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అన్న ఆజ్ఞ నెరవేర్చుటకు ప్రతిఫలాన్ని పొందుటకు దేవుడు తన తల్లిని పిలిచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన ప్రియ శిష్యుడైన యోహానును అప్పచెబుతూ ఉన్నాడు. అయ్యా మరి ప్రతిఫలం పొందడము అంటే ఏమిటి? మన ప్రతిఫలము యేసు ప్రభువు వారు ఏ విధంగా తీసుకుంటూ ఉన్నారంటే, ఒకసారి బైబిల్ గ్రంథం నుంచి ఎఫెసీయులకు 6వ అధ్యాయము 3 నుంచి కొన్ని వాక్యాలు చూసుకుందాం. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. హల్లెలూయా. యేసు ప్రభువుల వారు చెబుతున్నా అంటే ప్రతిదీ కూడా దేవుడు ఒక క్రమబద్ధంగా చెబుతూ ఉన్నాడు. అయ్యా పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయుడై ఉండండి దేవుడు చెప్తున్నాడు. ఆడ దేవుడు పర్టికులర్గా విధేయులై ఉండండి, ఈ ధర్మమే అని ఎందుకు చెబుతా అంటే, తల్లిదండ్రుల యందు విధేయత లేక ఉన్న పిల్లలు చాలామంది దేవుడు చూస్తూ ఉన్నాడు. తల్లిదండ్రుల యందు విధేయత కనపడకుండా తల్లిదండ్రులను కొంచెం నిర్లక్ష్యం చేస్తూ తల్లిదండ్రుల యందు బాధ్యత లేకుండా తిరుగుతున్నటువంటి వారి కోసం దేవుడు చెప్తున్నాడు, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులే ఉండండి. విధేయత అంటే మన చాలామంది అంటే ఇప్పుడైతే సోషల్ మీడియాలు చాలా పెరిగాయి కాబట్టి పలుకుబడులు చాలా పెరిగాయి అంటే చాలామంది విధేయత ఇంట్లో తల్లిదండ్రులు చూపించలేకపోతున్నారు. కానీ ఒక 10,000 ఇచ్చే యజమాని యందు విధేయత కలిగి జీవిస్తాడు. ఉదయం 9 అయితేనే ఆఫీస్కి వెళ్ళాలా, లేకపోతే అధికారులు ఏమన్నా అంటారేమో అని, సాయంత్రం అయితేనే మళ్ళీ ఇంటికి వస్తారా, అలా కాదు. 10,000 ఇస్తున్నటువంటి అధికారులకు విధేయ జీవిస్తున్నారు. కానీ కన్నీ పెంచినటువంటి మంచి భవిష్యత్తు ఇవ్వాలా, వీళ్ళ కొరకు మంచి పొజిషన్ ఉండాలని అది ఎంతగానో తాపత్రయపడుతున్నటువంటి తల్లిదండ్రులు ఎందుకు విధేయత లేక జీవిస్తున్న బిడ్డలు కూడా చాలామంది ఉన్నారు. అందుకోసమే దేవుడు చెప్తున్నాడు, అయ్యా ముందు నిశ్చయముగా నీ తల్లిదండ్రులు విధేయత కలిగి జీవించు, ఇది ధర్మమే.
నువ్వు ఎవరికో రాజకీయ నాయకుల యొద్ద విధేయత కాదు, బయటి వారి యొద్ద విధేయత కాదు, రాజుల యొద్ద విధేయత కాదు, ఈ లోకానుసారం వద్ద విధేయత కలిగి ఉండడం కాదు, కానీ మొట్టమొదటిగా నిన్ను కన్నీ పెంచేటువంటి నీ తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించు. ఇది ధర్మమే అని దేవుడు చెప్తున్నాడు. వారిని ఎప్పుడైనా గౌరవించవచ్చు, కానీ మొట్టమొదట నీ తల్లిని నీ తండ్రిని విధేయత కలిగి జీవించాలంటున్నాడు. అదేవిధంగా దేవుడు చెప్తున్నాడు, నీకు మేలు కలగాలంటే నీ తల్లిని సన్మానించాలి, నీ తండ్రిని సన్మానించాలి, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదువు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నిశ్చయముగా నువ్వు భూమి మీద వర్ధిల్లాలంటే నీ తల్లిని సన్మానించాలి. ఈరోజు నిశ్చయముగా నువ్వు భూమి మీద వర్ధిల్లాలంటే తండ్రిని సన్మానించాలి. ఈరోజు నువ్వు భూమి మీదుగా దీర్ఘాయుష్మంతుడుగా బ్రతకాలి అంటే, దీర్ఘాయుష్మంతుడు వర్ధిల్లాలంటే నిశ్చయముగా నిన్ను కన్న తల్లిదండ్రులను సన్మానిస్తూ వారి యందు విధేయత కలిగి జీవించమని దేవుడు చెబుతున్నాడు. అయ్యా, ఇది ఒక మాట కాదు, ఇది ఏమంటా అంటే దేవుడు బైబిల్ స్పష్టంగా రాసిపెట్టాడు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటి. హల్లెలూయా. అదే దేవుడు చెప్తున్నాడు. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే యేసుప్రభుల వారిని ఆ దినం రాత్రి నుంచి పగలు వరకు అనేక పర్యాయాలు అనేక విధములుగా కొడుతూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు, ఆయన అదే పనిగా హింసిస్తూ ఉన్నారు. ఆయన శిలువ మరణంలో అదే పనిగా ఇంకా కాసేపు అయితే ఏమైతుందో కూడా తెలియని పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చేస్తున్నా అంటే ఆయన తల్లి కోసం ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ క్షణంలో నేను ఒకవేళ శారీరకముగా నేను దూరం అయితే నా తల్లి యొక్క బాధ్యత ఏంటి, శారీరకంగా ఒకవేళ నేను దూరముగా ఉంటే నా తల్లి యొక్క పరిస్థితి ఏంటి అని దేవుడు ఆ శిలువ మరణంలో కూడా ఆయన తల్లిని ప్రేమిస్తూ ఉన్నాడు. అమ్మ ఇదిగో ప్రియ శిష్యుని పిలిచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు, నేను లేకపోయిన తర్వాత కూడా నీ బాధ్యతలు మొత్తాన్ని స్వీకరించేవాడు యోహాను ఉన్నాడని దేవుడు తన తల్లికి ఒక చక్కటి వాగ్దానాన్ని చెబుతూ ఉన్నాడు. అదేవిధంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ దేవుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీవు నీ తల్లిని కానీ నీ తండ్రిని కానీ సన్మానించకుండా, ఒకవేళ నీ తల్లిదండ్రులను అవమానపరిచి, ఒకవేళ నీ తల్లిదండ్రులను గౌరవించకుండా వారి యందు నువ్వు నిర్లక్ష్యంగా చేసి బ్రతుకుతే ఏం కలుగుతుంది అంటే, దేవుడు యేసు ప్రభువుల వారు స్వయాన నోటితో పలుకుతున్న మాటలు. ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తల్లిదండ్రులను ఘనపరచుమనియు తండ్రినేనను తల్లినేనను దూషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చును. హల్లెలూయా. దేవుడు అదే విధంగా మాట్లాడుతున్నాడు. అయ్యా, ఈరోజు నువ్వు నీ తల్లిని కానీ నీ తండ్రిని కానీ నేను కన్నవారిని కానీ నిశ్చయముగా నువ్వు గౌరవించకుండా నిర్లక్ష్యం చేస్తూ వారి యందు నువ్వు నిర్లక్ష్యంగా ఉండడమే కాకుండా వారిని ఒకవేళ దూషిస్తే దేవుడు చెబుతూ ఉన్నాడు. ఏం చెబుతూ ఉన్నాడంటే, అయ్యా నీ తల్లిదండ్రులు మొట్టమొదట నీ తల్లిదండ్రులను గౌరవించు. ఒకవేళ నువ్వు వారిని ఆ విధంగా గౌరవించకపోతే నీ తల్లిని కానీ నీ తండ్రిని కానీ దూషిస్తే దేవుడు చెబుతున్నాడు, అయ్యా ఈరోజు నీ తల్లిదండ్రులను గౌరవించకపోతే ఇంక పాపం వస్తానని దేవుడు చెప్పట్లేదు. ఈరోజు నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఇంక శాపం వస్తాను చెప్పట్లేదు. నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం వహించి వారిని ఒకవేళ విధేయత లేకుండా వదిలేస్తే నీ మీద దోషం వస్తుందని చెప్పట్లేదు. ఒకవేళ వారిని నువ్వు దూరంగా పెడితే వారి యొక్క దోషములు వారి యొక్క పాపములు నీ మీద నీ కుటుంబం పడతాను దేవుడు ఏం చెప్పట్లేదు. కానీ దేవుడు సూటిగా ఒకటే మాట చెప్తున్నాడు, ఒకవేళ నీ తల్లిని నీ తండ్రిని దూషిస్తే నిశ్చయంగా నీకు మరణం అయిపోతావు. ఇంకొక ఆప్షన్ దేవుడు ఎవరికి వీలేదండి. ఒకవేళ నువ్వు చూసుకోయా బాగుంటుంది, ఒకవేళ ఈ పాపం వస్తుందేమో, ఈ పాపం రాకుండా ఉండా అంటే నువ్వు వాడిని బాగా చూసుకోవాలని దేవుడు ఏం చెప్పట్లేదండి. దేవుడు సూటిగా చెబుతున్నాడు, నిశ్చయముగా నీకు మరణమే వస్తుంది, మరణం తప్ప ఇంకా ఏం రాదని దేవుడు చెబుతున్నాడు. అందుకోసం ఎప్పుడైతే దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన శిలువ మరణంలో కూడా తన తల్లిని ప్రేమిస్తూ, అమ్మ ఇదిగో నీ కుమారుడని ఆయన శిష్యునికి ఏ విధంగా ఒక బాధ్యత అప్పచెప్పాడో దేవుడు ప్రతిదీ కూడా ఆయన అనుభవిస్తూ ఆయన ప్రతిదీ కూడా చేసి ఆయన చూపిస్తూ, అయ్యా నేను ఈ విధంగా బ్రతికాను, నేను ఈ విధంగా నడుచుకున్నాను, నేను ఈ విధంగా ఉన్నాను, కాబట్టి మీరు కూడా మీ తల్లిని గౌరవించండి, మీ తండ్రిని గౌరవించండి, వారిని ఘనపరచండి. అయ్యా ఘనపరచడం అంటే ఈ విధంగా ఘనపరుస్తా అంటే చిన్న మాట ఉదాహరణ చెప్తాను. అంటే ఈ లోకానుసారంగా ఉన్నాం కాబట్టి చిన్న ఉదాహరణ, చదువుకున్నటువంటి యవనస్తులు కానీ ఎవరైనా మంచి యవనస్తులు బాగా స్కూల్కి వెళ్ళి బాగా కాలేజీకి వెళ్ళి ఉన్నతమైన చదువుల్లో ఉత్తీర్ణత సాధిస్తే వెంటనే ఉత్తీర్ణత సాధించి మంచి ఉద్యోగంలో సెటిల్ అయితే వెంటనే ఒకటే మాట పలుకుతారు, ఎవరైతే ఆ ఉత్తీర్ణత సాధించారో ఎవరైతే ఆ ఘనత సాధించారో వారినైతే అన్నారు, కానీ పలాని వారి యొక్క అబ్బాయి అంట, పలాని వారి యొక్క అమ్మాయి అంట ఈ విధంగా చదువుకుంది,
ఈ విధంగా కష్టపడింది అయ్యా, ఈ విధంగా ఉద్యోగం సంపాదించింది, చిన్న వయసులో తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తెరిగి ఎంతో కష్టపడి మంచి భవిష్యత్తు కొరకు కష్టపడింది కాబట్టి ఏమని మాట్లాడుతా అంటే పలాని వారి అబ్బాయి, పలాని వారి అమ్మాయి అని ఏ విధంగా అయితే వారు చెబుతున్నారో దేవుడు అదే చెప్తున్నారు. అయ్యా వారు వారు ఏం చేస్తారంటే కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి ఘనత తెస్తూ ఉన్నారు. అదేవిధంగా దేవుడు చెప్తున్నాడు, అయ్యా మన ద్వారా మా తల్లిదండ్రులకు ఘనత రావాలి, మన ద్వారా మా తల్లిదండ్రులకు ఘనత రావాలి అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, ఎందుకు ఈ విధంగా దేవుడు ఒక మరణం గురించి చెబుతున్నాడంటే ఈరోజు మనం అనేక ప్రాంతాల్లో చూసాం, అనేక చోట్ల ఓల్డ్ ఏజ్ హోమ్స్ దాదాపుగా 15-20 సంవత్సరాల క్రితము వృద్ధాశ్రమం అంటే చాలామందికి తెలియదు, చాలామంది అనేక చోట్ల ఉండేది కాదు. కానీ ఈ రోజుల్లో అయితే అనేక ప్రాంతాల్లో వృద్ధాశ్రమాలు కనబడుతూ ఉన్నాయి. ఓల్డ్ ఏజ్ హోమ్స్ చాలా ప్రాంతాల్లో తల్లిదండ్రులను, వృద్ధాప్యంలో తల్లిదండ్రులు అలా వదిలేస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు, అనాథులుగా రోడ్ల మీద వేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు సోషల్ మీడియాలో కానీ అంటే ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఇంకా టీవీ ఛానల్స్ కానీ ఎవరైనా కానీ ఒక వృద్ధాశ్రమం కాడికి వెళ్ళి ఇలా మైక్ పెట్టి అమ్మ మీ పరిస్థితి ఎందుకు మీరు ఇలా వచ్చారంటే ప్రతి తల్లి నోటి నుంచి ఒకటే మాట వస్తుంది, అయ్యా నాకు మంచి సంతానం ఉందయ్యా, కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, నాకు కోట్ల ఆస్తి ఉందయ్యా, అందరినీ మంచిగా చదివించాను, అందరికీ కోట్ల ఆస్తి పంచి పెట్టానయ్యా, చివరికి నాకు అన్నం లేదయ్యా, అన్నం పెట్టేవారు లేరు, నాకు దిక్కు లేదయ్యా, ఇక్కడికి వచ్చి ఇక్కడ బతుకుతున్నానయ్యా, వారికి ముద్ద పెడితే తిని బతుకుతున్న పరిస్థితి నాదయ్యా అని గుండెల్లో బాధకొని విలిపించే తల్లులు అనేకులు ఉన్నారు. వృద్ధాప్యంలో తండ్రులు అందరూ అనేకులు ఉన్నారు. అయ్యా పరిస్థితి ఏంటయ్యా, ఎందుకు మీరు ఇక్కడికి వచ్చామంటే ఒకటే సమాధానం చెప్తున్నారు, అయ్యా నాకున్న సంతానం అందరికీ నేను ఒక ఇంటి వారిని చేశానయ్యా, వారందరినీ బాగుండాలని చెప్పి అందరికీ మంచిగా స్థిరపరిచాను, వారందరూ స్థిరపడిన తర్వాత ఏం చేస్తానంటే నన్ను రోడ్డు పాలు చేశారయ్యా, నాకు ఏ ఆధారం లేదయ్యా, అందుకు ఇక్కడ వచ్చి ఓల్డ్ ఏజ్ హోమ్లో బ్రతుకుతున్నానయ్యా అని చెప్పే తండ్రులు కూడా అనేకులు కనపడుతూ ఉన్నారు. వారు కూడా చెప్తున్నారు గుండెలు బాదుకొని నేను ఈరోజు నా కొడుకు దగ్గర ఉండాలి, గుండెలు బాదుకుంటున్నారు, ఒక్కరోజైనా నా పిల్లల దగ్గర నుంచి చనిపోయినా పర్లేదు కానీ ఇక్కడైతే ఉండలేమని చెప్పే తల్లిదండ్రులు అనేకులు వృద్ధాప్య సమయాల్లో అనేక ప్రాంతాల్లో కనపడుతూ ఉన్నారు. అనేక సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అదే దేవుడు చెప్తున్నాడు, అటువంటి పిల్లలందరి కోసం దేవుడు చెప్తున్నాడు, అయ్యా నీ తల్లిని కానీ నీ తండ్రిని కానీ దూషించి నువ్వు నిర్లక్ష్యం చేసి ఒకవేళ నువ్వు ఈరోజు నీకు ఆరోగ్యం బాగుందని, నీకు ఈరోజు బలం ఉందని, ఈరోజు నీ దగ్గర డబ్బు ఉందని, లేక మంచి ఉద్యోగం ఉందని, లేకపోతే నువ్వు స్థిరపడినావని చెప్పి, లేకపోతే మంచి రాజకీయ నాయకులు కానీ మంచి పలుకుబడి ఉందని చెప్పి ఈరోజు నువ్వు విర్రవికి ఒకవేళ నీ తల్లిదండ్రులు నాకు మీరు అవసరం లేదు, మీరు మిమ్మల్ని పోషించాలని చూడలేని చెప్పి పూర్తిగా వెలివేస్తున్నావేమో దేవుడు అదే చెబుతున్నాడు. నిశ్చయముగా నువ్వు పాపానికి కానీ శాపానికి కానీ ఏదానికి లోను కావు కానీ నిశ్చయముగా నేను మరణానికి అప్పగిస్తున్నాను అని చెబుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా అదే యేసయ్య చెబుతున్నాడు, అయ్యా దయచేసి నీ తల్లిని దూషించమాకు, నీ తల్లిని తండ్రిని దూషించమాకు, నిశ్చయముగా వారి యందు నువ్వు విధేయత కలిగి జీవించు, ఈ ధర్మం, నీ తల్లిని సన్మానించు అది నీకు మంచిది, నీ తండ్రిని సన్మానించు అది నీకు మంచిది, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు బాగా బతకాలి అంటే మంచిగా జీవించాలంటే సమాజంలో కానీ సంఘంలో కానీ ఎక్కడైనా కానీ మంచిగా జీవించాలంటే ఏం చేయాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించని దేవుడు చెబుతున్నాడు. అదేవిధంగా దేవుడు మరలా ఒక బైబిల్ గ్రంథం చిన్న మాట చెబుతున్నాడు. సామెతలు 23వ అధ్యాయము, సామెతలు 23వ అధ్యాయము 22వ వచనం, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశంను అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. హల్లెలూయా. దేవుడు చెబుతున్నాడు, అయ్యా నిన్ను కన్నిన నీ తండ్రి యొక్క ఉపదేశంను ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేయొద్దు. చాలామందికి ఈరోజు తండ్రులు ఒక మంచి మాట చెబుతుంటే యవ్వనంలో ఉన్న యవ్వనస్తులకైతే బలం ఉన్న యవ్వనస్తులు అదే పనిగా మాట్లాడుతున్నారు, నువ్వు ముసలివి నీకేం తెలియదు. నిజంగా చెప్పాలంటే కన్నీ పెంచిన తండ్రికి ఆ బాధ్యత తెలుసు. కుమారుడు ఇక్కడ చెడిపోతాడో, కుమారుడు ఇక్కడ ఏ విధంగా లోకంలో పడిపోతాడో, కుమారుడు ఏ విధంగా ఒకవేళ చెడు స్నేహాలు పెట్టి ఏ విధంగా నాశనం అవుతాడో, అటు సమాజం బాగలేదని చెప్పి దేవుడు చెబుతూ ఉన్నాడు. తండ్రి చెబుతాడు, అయ్యా నువ్వు దయచేసి నువ్వు చెడు తిరగవాకు, నీ భవిష్యత్తును కాపాడుకో, నీకు చక్కటి భవిష్యత్తు కావాలని దేవుడు చెప్తున్నాడు. అదే దేవుడు చెప్తున్నాడు, అయ్యా నిన్ను కనిన నీ తండ్రి యొక్క ఉపదేశంను అంగీకరించు. తండ్రి ఏది చెప్పినా మంచిగా చెప్తాడు, ఏమన్నా చెడిపోని చెప్తాడా, ఏమన్నా లోకంలో పడిపోని చెప్తాడా, నాశనం కమ్మని చెప్తాడా, అవన్నీ చెప్పడు. నిశ్చయముగా నీ భవిష్యత్తును నువ్వు చక్కగా దిద్దుకో, బాగా చదువుకోవాలా, మంచి ఉద్యోగం సాధించాలా, నువ్వు మంచిగా బ్రతకాలని
తండ్రి ఉపదేశం చేస్తూ ఉండగా ఆ ఉపదేశాన్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టవకు. నిశ్చయంగా నువ్వు ఆ ఉపదేశాన్ని అంగీకరించు. అంతేకాకుండా నీ తల్లి ముదిమి యందు ఆమె నిర్లక్ష్యము చేయకు. ముదిమి అంటే వృద్ధాప్య దినములలో నీ తల్లిని నిర్లక్ష్యము చేయవాకని దేవుడు చెప్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అదే మాట్లాడుతున్నాడు. అయ్యా, వృద్ధాప్య సమయంలో ఒక తల్లి కుమారుడు యొక్క అవసరం ఎంతో ఉంది. తల్లికి కుమార్తెలకు అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే వారు ఆ వయసులో అంటే బలము ఊడిన తర్వాత బలము లేనప్పుడు ఒక ముద్ద పెట్టాలని కానీ లేదా చూసుకోవాలని ఎంతో ఆశ కలిగి ఉన్న సమయాల్లో ఆ వృద్ధాప్య దినాలలో నిశ్చయముగా నీ తల్లిని నిర్లక్ష్యం చేయవాకు. అలా నిర్లక్ష్యం చేస్తే నిశ్చయమా దేవుడు చెబుతాను, అయ్యా నువ్వు మరణం అయిపోతావయ్యా, ఇంకా ఏమి నీకు రాదు, ఇక నీకు ఏమి ఉండదయ్యా. కాబట్టి నువ్వు నిర్లక్ష్యం చేయకుండా ఆమె యందు నువ్వు ఈ విధంగా నన్ను నిర్లక్ష్యం చేయకుండా బాగా చూసుకొని దేవుడు చెప్తున్నాడు. యేసుప్రభుల వారు ఎందుకు తల్లి ఎడల ఇంత ప్రేమ కలిగి యేసుప్రభుల వారు తండ్రి అంటే తల్లి ఎడల ఒక మాట చెప్తా, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఒకవేళ నేను లేకపోయినా నీకంటూ ఒక ఆధారం ఉండాలా, నిన్ను బాగా చూసుకుంటే జాగ్రత్తగా చూసుకుంటే కుమారుడు ఉండాలని యోహానికి ఎందుకు ఇంతలా అప్పగించాడు అంటే ఆ యేసుప్రభుల వారు జరిగిన అద్భుతములలో మొట్టమొదటి ఒక మాట చెప్పి నేను ఇంతటితో ముగిస్తాను. ఒక వివాహం జరుగుతుండగా ఆ వివాహమునకు ప్రధానులు వచ్చారు, ఊళ్ళో ఉన్న పెద్దలందరూ వచ్చారు, అందరూ కలిసి కూర్చున్నారు. కానీ ఆ సమయంలో యేసుప్రభుల వారు వచ్చారు, ఆయనతో పాటు తల్లిగారు వచ్చారు, ఆయనతో పాటు శిష్యులు కూడా వచ్చారు. ఆ వివాహం అందరి విషయంలో అక్కడ ఉన్న వాళ్ళలో కూడా యేసుప్రభుల వారు, ఆయన శిష్యులు, ఆయన తల్లితో పాటు అనేకులు ఉన్నారు. ఆ ప్రాంతంలో వివాహం బాగా జరుగుతుంది. అన్నీ జరుగుతున్న సమయాల్లో ద్రాక్షరసం అయిపోయింది. యాక్చువల్గా పెళ్లి విందు జరుగుతున్న చోట ఎవరైనా ఏదైనా అవసరం అంటే ప్రాకురాలవలసిన వాళ్ళు చూస్తున్నారు. కానీ తల్లి వచ్చి చెబుతోంది, నాయనా ద్రాక్షరసం అయిపోయింది అయ్యా, నువ్వు చూడు అంటానే యేసుప్రభులో చెప్తాను, అమ్మ నా సమయం ఇంకా నువ్వు రాలేదంటాడు. యేసుప్రభుల వారు ఆయన జీవితంలో చేసిన మొట్టమొదటి అద్భుతాన్ని, యేసుప్రభుల వారు ఆయన జీవితం చేసినటువంటి మొట్టమొదటి ఆశ్చర్యకారాన్ని, ఆయన జీవితంలో చేసినటువంటి గొప్ప గొప్ప అద్భుతాలకు ప్రారంభమైన దినం ఏది అంటే తల్లిగారు చెబుతున్నారు, అయ్యా ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది అయ్యా, ద్రాక్షరసం సిద్ధము చేయని యేసుప్రభుల వారిని ప్రోత్సాహకరంగా యేసుప్రభుల ఒక మాట చెబుతూ ఆయన బలపరిచింది తల్లి. ప్రైజ్ ది లార్డ్. అదే దేవుడు చెబుతున్నాడు. యేసుప్రభు వారు సజీవంగా 3.5 సంవత్సరాలు చేసిన అనేకమైన అద్భుతాలు ఆయన చెప్పడానికి భూలోకమే సరిపోయిన విధంగా అన్ని అద్భుతాలు చేస్తే దానికి ప్రారంభం వేసింది మాత్రం ఆయన తల్లి. ప్రైజ్ ది లార్డ్. యేసుప్రభుల వారి తల్లి మాట్లాడుతున్నాడు, అయ్యా ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది, ద్రాక్షరసం సిద్ధపరచు అంటానే ఆయన తల్లి యేసుప్రభులు అంటారు, అమ్మ నా సమయం ఇంకా రాలేదు అంటానే తల్లి అప్పట్లో ఆడికి వదిలేదు. శిష్యులు అందరికి వెళ్ళి చూసి శిష్యులకు చెప్తుంది, ఆయన ఏం చెప్తే మీరు అది చేయండి అంతే. అది చెప్పి ఆ తల్లిగారు వెళ్ళిపోయారు. కానీ యేసుప్రభుల వారు అద్భుతాలను చేయటకు, యేసుప్రభులు ఆశ్చర్యక్రియలు జరుగుటకు, యేసుప్రభులు ఆయన పరిచయ దినాలు ప్రారంభించటకు గొప్పగా పునాది వేసినటువంటి మొట్టమొదటి కార్యం ఏంటంటే తల్లిగారు చెబుతున్నారు, అయ్యా ఇక్కడ ద్రాక్షరసం తయారు చేయన్నారు. ఆ ద్రాక్షరసంతో యేసుప్రభుల వారు అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. అక్కడ మంచిగా పునాది వేసిన తల్లిగారు. అందుకోసమే యేసుప్రభు చెబుతున్నాడు, అంత గొప్ప అవకాశాన్ని ప్రారంభించిన తల్లిగారి గురించి సిలువలో కూడా దేవుడు చనిపోతాడు, అయ్యా నన్ను అందరూ కొట్టేశారు, ఇంకా నాకు అయిపోయింది, ఇంకా అంత్య దినం కాసేపు ఉంటే నా పరిస్థితి నాకు తెలుసు అని అన్ని ఎరిగినా కూడా చివరి నిమిషంలో కూడా ఆయన తల్లిని మాత్రం విననాలు లేదండి. యాక్చువల్గా వృద్ధాప్య సమయంలో దేవుడు అన్నారు, కానీ యేసుప్రభులో ఆఖరి నిమిషాల్లో కూడా ఆ తల్లిగారిని విడిచిపెట్టకుండా సమాధి యొద్దనే ఉన్నారు. అనేకులు చూస్తూ ఉన్నారు, కానీ ఆయన సమాధి యొద్ద బైబిల్ గ్రంథం స్పష్టంగా రాబడి అంటే ఆయన సమాధి యొద్ద తల్లిగారును అంతేకాకుండా ప్రియ శిష్యుడైన యోహాను ఇద్దరు దేవుని అందే కాచుకొని ఆయన కొరకు వేచి చూస్తూనే ఉన్నారు. ఆయన ఏం చెప్తాడా, ఆయన ఏం చేస్తాడా, ఆయన ఏమైనా సందేహం ఇస్తాడని ప్రతి నిమిషం కూడా ఆయనతో పాటే కూర్చొని ఆయన సిలువ వెంబడిస్తాడు. కాబట్టి దేవుడు చెబుతున్నాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు. అక్కడ కూడా దేవుడు తల్లి ఎడల ప్రేమను, తల్లి ఎడల బాధ్యతను కలిగి ప్రతి విషయాన్ని ప్రతి యొక్క విధంగా తల్లికి చెబుతున్నాడు. తల్లికి చెప్పిన వెంటనే కుమారుడైనటువంటి అప్పుడు దేవుడు చెప్పిన వెంటనే యోహాను ఏం చేశాడంటే వెంటనే తల్లిగారిని తన ఇంట చేర్చుకోను అంటే తన తల్లిగా స్వీకరించాడు. అమ్మ ఈరోజు యేసుప్రభువు లేకపోయినా నీ కొడుకు నేను ఉంటానని చెప్పి ఒక బాధ్యత కలిగి దేవుడు చెప్పిన ప్రతి మాటను నెరవేర్చడానికి, దేవుడు ఇచ్చిన పనిని సక్రమంగా నిర్వర్తించ వెంటనే తల్లిగారిని చేపట్టుకుని ఆయన ఇంట చేర్చుకుని అంటే తన తల్లిగా స్వీకరించి ఆయన యొక్క బాధ్యతలు యోహాను గారు తీసుకొని దేవుడు ఇచ్చిన ఏదైతే పని ఉందో ఆ పనిని చేయటకు ఆయన ముందుండి
చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మనము కూడా ఈరోజు మంచి యవ్వనం కానీ, బలం ఉందని కానీ, ఇంకా ఇతర ఏది ఉన్నా కానీ, ఏది ఉన్నా ఏమి లేకపోయినా, ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు చెప్తున్నాడు, అయ్యా నిశ్చయంగా మొట్టమొదటి నీ తల్లిని నువ్వు సన్మానించు, నీ తండ్రిని సన్మానించు, వారు ఎందుకు విధేయతలను నిర్మించు. ఎందుకంటే ఇది ధర్మము, ఈ ధర్మమే. కాబట్టి ప్రతి విషయంలో ముందు తల్లిదండ్రులకు లోబడి జీవించమని దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా నెరవేర్చును గాక. నీ అవకాశం వచ్చినటువంటి మా అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమెత్తువో. సిలువపై చూడుము ఆ